కరీంనగర్ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఆ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక విద్యావేత్త ఒక 20 సంవత్సరాల పాటు ఒక జూనియర్ కాలేజ్ లెక్చరర్గా, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసినటువంటి ప్రసన్న హరికృష్ణ ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు. మరి ప్రసన్న హరికృష్ణ పోటీ చేసిన కారణంగా ఎవరికి ఏంటి లాభం అని మీరు జర్నలిస్టులు ప్రశ్నించవచ్చు. కానీ ఇవాళ గ్రాడ్యుయేట్ ఎన్నికలు అనేవి గ్రాడ్యుయేట్ల గురించి తెలిసిన వ్యక్తులు పోటీ చేస్తే బాగుండేది. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి కానీ, బీజేపీకి వెళ్ళి అంజిరెడ్డి గారు కానీ పోటీ చేస్తున్నారు. వాళ్ళిద్దరూ కూడా సుదీర్ఘంగా కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళు కాదు, సుదీర్ఘంగా బీజేపీలో పనిచేసిన వాళ్ళు కాదు. ఇప్పటికిప్పటికీ డబ్బులు పెట్టి టికెట్లు కొనుక్కొని, ఓటర్లను కూడా డబ్బులు పెట్టి కొనుక్కొని అధికారంలోకి రావాలన్నటువంటి ఎమ్మెల్సీ అనే ఒక గౌరవ పోస్టుని పక్కన పెట్టుకోవడం కోసం పోటీ చేసిన వ్యవస్థ కనబడతా ఉంది. కానీ ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలు అనేవి గ్రాడ్యుయేట్ల తరపున మాట్లాడే వాళ్ళు మనకు అవసరము. కానీ ఈ ప్రధాన పార్టీల అభ్యర్థులకి అసలు గ్రాడ్యుయేట్ అంటే మీనింగే తెలియదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ గ్రాడ్యుయేట్లు అనేవాళ్ళు పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నారు, గ్రూప్ 2 చదువుతున్నారు, గ్రూప్ 1 చదువుతున్నారు, డిఎస్సి చదువుతున్నారు, పోలీస్ రిక్రూట్మెంట్ ఉద్యోగాల కోసం చదువుతున్నారు. లాస్ట్ టైం గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల ముందు ఆగమాగం చేశారు, పేపర్ లీకేజీలు అయినాయి, అమ్ముకున్నారు, గందరగోళాలు చేసారు. వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమన్నదంటే మేము అధికారంలోకి రాగానే డిసెంబర్ 9లోగా 2,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 2,00,000 ఉద్యోగాలు అని చెప్పి అధికారంలోకి వచ్చి కేవలం వాళ్ళు ఇచ్చిన 12,000 ఉద్యోగాలే డిసెంబర్ 9 అయిపోయింది. అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ నిరుద్యోగులని మోసం చేసిందని కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకుంటే, ఎందుకంటే మా నిరుద్యోగులు, నేను ఒక నిరుద్యోగుల హక్కుల నేతని, నిరుద్యోగుల హక్కుల రాష్ట్ర అధ్యక్షుడిని, ఒక అకాడమీ డైరెక్టర్ని, నేను లాస్ట్ 5-6 సంవత్సరాలుగా నిరుద్యోగుల కోసం కొట్లాడుతున్నా, ప్రభుత్వాల మీద కొట్లాడుతున్నా. లాస్ట్ టైం ఎమ్మెల్సీ కూడా పోటీ చేసిన. చివరికి ఇట్లా కొట్లాడే వాళ్ళని కాకుండా డబ్బుల సంచులు అమ్మే వాళ్ళకే వీళ్ళ ప్రాధాన్యంగా మారిపోయింది ఎమ్మెల్సీ ఎన్నికలు. ఇవాళ ఎన్నికైనటువంటి ఒక్కరు కూడా అసెంబ్లీలో నిరుద్యోగుల గురించి మాట్లాడతలేదు. డిఎస్సి పోస్టే లేవు, గవర్నమెంట్ బడి మూతపడిపోతుంది, గవర్నమెంట్ బడి గురించి పట్టించుకోవడం లేరు. ఒకప్పుడు ఒక డిఎస్సి వచ్చిందంటే 30,000-40,000 ఉద్యోగాలు పడేది. ఇవాళ డిఎస్సి వస్తే 5-6,000 ఉద్యోగంలో పడతలేదు. ఎందుకు పడతారంటే గవర్నమెంట్ బడి మూతపడుతుంది. దాని మొదటి ముద్ద ఎవరంటే గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ ఎవరు ప్రశ్నిస్తలేదు. విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంది. ఇవాళ ఢిల్లీలో కేజ్రీవాల్, లాస్ట్ గవర్నమెంట్లో కేజ్రీవాల్ గారు విద్యకు సంబంధించి గట్టిగా కృషి చేసి కార్పొరేట్ ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు నడిపించారు. కానీ వాళ్ళు తెలంగాణ అట్లేదు. విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంది. ఉద్యోగుల సమస్యలు పట్టించుకోవట్లేదు. వాళ్ళకు మెడికల్ బిల్లులు లేవు, ఒక ఆసుపత్రి ఖర్చులు ఇవ్వడం లేదు. రిటైర్మెంట్ అయ్యి ఒక్కొక్కరు 8 ఏళ్ళు 10 ఏళ్ళు సంవత్సరం అయినా కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావట్లేదు. చివరికి మన ఒక ఎంప్లాయీ, రిటైర్మెంట్ అయినటువంటి ఒక ఉద్యోగి నాకు బెనిఫిట్స్ ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుంటా అంటే అప్పటికప్పటికి అనేక డబ్బులు చెల్లించారు. ప్రభుత్వాలు ఎడిపోతున్నాయి, ఏం చేస్తున్నాయి? నిరుద్యోగుల గురించి కానీ ఉద్యోగుల గురించి పట్టించుకునే పరిస్థితులు గవర్నమెంట్ ఉన్నట్టు లేవు. అందుకే ఒక ఉద్యోగిగా 20 సంవత్సరాల పాటు జూనియర్ లెక్చరర్గా పనిచేసిండు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇవాళ పనిచేసి 19 ఏళ్ళ సర్వీస్ ఉంది. ఇంకా 19 ఏళ్ళ సర్వీస్ ఉన్నప్పటికీ కూడా ఉద్యోగానికి రాజీనామా చేసి ఇవాళ ప్రసన్న హరికృష్ణ ముందుకు వచ్చిండు. ఇవాళ బీఎస్పీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ముందుకు వచ్చిండు. ఆయన సీరియల్ నెంబర్ వచ్చేసి 3. ఆ 3వ నెంబర్కి మొదటి ప్రాధాన్యత ఓటేస్తే రేపు నిరుద్యోగుల గురించి అసెంబ్లీలో మాట్లాడతాడు. ఇవాళ డిఎస్సి గురించి మాట్లాడతాడు. జియో నెంబర్ 46 తెచ్చారు, కానిస్టేబుల్లో ఇబ్బందులు పెడతారు. జియో నెంబర్ 29 తెచ్చారు, గ్రూప్ 1లో ఇష్యూ చేశారు. వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించి 318 కిలో తీసుకొచ్చింది గత గవర్నమెంట్. ఇవన్నీ మేము తీసేస్తాం, మేము మంచిగా చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఇవాళ అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతుంది, నిరుద్యోగుల గురించి మాట్లాడింది లేదు. ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల పేరుతో నోటిఫికేషన్లు ఆపేశారు, రేపు స్థానిక సంస్థ ఎన్నికల పేరుతో నోటిఫికేషన్లు ఆపేశారు. ఇప్పుడు ఇంతకుముందు లైబ్రరీ పోయి వచ్చినాం, లైబ్రరీలో కొన్ని 1000 మంది కూర్చొని చదువుతున్నారు, కానీ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. చెప్పేది ఒక మాట, అమలు చేసి మరొక మాట అన్నట్టు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు వివరిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వాలని నిలదీయడానికి, శాసన మండలిలో ప్రశ్నించడానికి ఒక గొంతుగా ఒక విద్యావేత్త, ఎందుకంటే ప్రసన్న
హరికృష్ణ ఉస్మాన్ యూనివర్సిటీలో పీజీ చేసిన వ్యక్తి, ఉస్మాన్ యూనివర్సిటీలో పిహెచ్డీ చేసిన వ్యక్తి. నిరుద్యోగుల తరపున కూడా ఎందుకు మాట్లాడుతారంటే ఆయన లెక్చరర్ కాకముందే ఫ్యాకల్టీగా పనిచేశారు. ఫ్యాకల్టీగా పనిచేయడం అంటే నిరుద్యోగులు బోధించడం. నిరుద్యోగులు బోధించిన అనుభవం ఉంది కాబట్టి వాళ్ళ సమస్యలు అన్నీ తెలుసు. కాబట్టి నిరుద్యోగులారా, నేనేమంటారు, నిరుద్యోగులు ఒకటి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. నిరుద్యోగులారా, మీరు తీర్మానం వల్ల ఎన్నికైండు, ఆయన ఎన్నికైంది గ్రాడ్యుయేట్ తరపున ఆయన చేసే ఉద్యమం బీసీ ఉద్యమం. మరి బీసీ ఉద్యమం చేస్తూనే మరి గ్రాడ్యుయేట్ గురించి మాట్లాడుతున్నట్టే మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ గ్రాడ్యుయేట్ల తరఫున మాట్లాడే ఒక వాయిస్ మాకు కావాలా. ఆ వాయిస్ కోసమే వాళ్ళు ప్రసన్న హరికృష్ణకి మద్దతుగా హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఒక నిరుద్యోగుల హక్కుల వేదిక చైర్మన్ నేను, ఒక అకాడమీ డైరెక్టర్ని, ఒక జర్నలిస్ట్గా పనిచేశాను. వాస్తవాలు ఏంటో నాకు తెలిసిన వ్యక్తిగా ప్రసన్న హరికృష్ణకి సంపూర్ణంగా మద్దతు తెలుపుతా ఉన్నాం. అలాగే ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్ళి కూడా విద్యార్థులు వచ్చారు. ప్రసన్న హరికృష్ణని గెలిపించాలని ఆయన మద్దతుగా మేము అన్ని గ్రామాలు తిరుగుతూ ఉన్నాం, గ్రాడ్యుయేట్లు కలుస్తూ ఉన్నాం, లైబ్రరీలో పోతూ ఉన్నాం, లైబ్రరీలో ప్రచారం చేస్తూ ఉన్నాం. గెలిపించడం కోసం మేము మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వెహికల్స్ చేసుకొని అన్ని జిల్లాలు తిరిగి ఒక ప్రయత్నం చేస్తున్నాం. అటు ఒక నిరుద్యోగుల సమస్యల గురించి, ఉద్యోగుల సమస్యల గురించి, గ్రాడ్యుయేట్ల సమస్యల గురించి అన్ని విషయాలు తెలిసినటువంటి ప్రసన్న హరికృష్ణకి గెలిపించాలని పట్టభద్రులని మేము చేతులెచ్చి జోడించి మేము అడుగుతూ ఉన్నాం. ఉద్యోగుల ఒక్కసారి ఆలోచన చేయండి. మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏమి రావట్లేవు, అన్ని గందరగోళాలే ఉన్నాయి. ఆ గందరగోళాలు పోవాలంటే ఒక ఉద్యోగిగా పనిచేసి ఆయన ఆదిలాబాద్ జిల్లా అలాగే కరీంనగర్ జిల్లా డిగ్రీ కాలేజ్ లెక్చర్ అసోసియేషన్ తరపున ఆయన అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశాడు. కానీ ఉద్యోగుల సమస్యలు తెలుసు, నిరుద్యోగుల సమస్యలు తెలుసు కాబట్టి ఆయన గెలిపించాలని నిరుద్యోగుల హక్కుల వేదిక చైర్మన్గా అశోక్ కుమార్ నా పేరు నేను డిమాండ్ వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. వాళ్ళకి సంబంధించి సుకేష్ గారు ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్ళి విద్యార్థి నేత ఆయన గురించి 2 నిమిషాలు మాట్లాడతారు. విద్యార్థిని ప్రసన్న హరికృష్ణ సార్ ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో 3 అభ్యర్థుల పేర్లు వినిపిస్తున్నాయి. 1 కాంగ్రెస్ తరపున ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, 2 బీజేపీ తరపున అంజిరెడ్డి, 3వ వ్యక్తి విద్యార్థి ఉద్యమ గొంతుకై నేనున్నా అని చెప్పి అందరి ముందుకు వచ్చిన ప్రసన్న హరికృష్ణ సార్. వీరి 3లో విద్యార్థుల పైన అవగాహన ఉన్న వ్యక్తి ఎవరు? ఫస్ట్ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో అసలు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత గ్రూప్ 2 గ్రూప్ 3కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల యొక్క సిలబస్ కూడా తెలియని వ్యక్తులకు ఈ 2 పార్టీలు టికెట్ ఇచ్చినాయి. ఆ 2 పార్టీలు కూడా డబ్బును చూసి టికెట్లు ఇచ్చినాయి. కానీ విద్యార్థులపైన వీరికి ఏమైనా అవగాహన ఉందా లేదా, ఆ బేస్ అనేది తెలియకుండానే డబ్బు అనే ఒక్క ఆలోచనతోటే వారికి టికెట్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు పోటీ చేస్తున్న నరేందర్ రెడ్డి గారైనా, అంజిరెడ్డి గారైనా, ప్రసన్న హరికృష్ణ సార్ తోటి ఒక డిబేట్ పెడితే తెలుస్తుంది ఎవరికి ఎంత అవగాహన ఉంది. ఇది ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయితేనేమో ఊళ్ళకి వెళ్ళి ముసలితోటైనా ఎవరితోనైనా అడిగి ఓట్లు వేయించుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ఎమ్మెల్యే ఎలక్షన్స్ మాదిరిగా తీసుకొచ్చారు. రాజ్యాంగంలో గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎందుకు పెట్టారు, మరి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఎందుకు ఇచ్చారు? అదే మాదిరిగా ఎమ్మెల్యేగా పెడితే అయిపోతుంది కదా. దీనికంటే ఒక ఎలిజిబిలిటీ లేకుండా అయిపోయింది. ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు ఇస్తే టికెట్లు ఇవ్వడం. ఈరోజు నిరుద్యోగ ఉద్యమ గొంతుగా ఉస్మానియాలో చదువుకున్న ప్రసన్న హరికృష్ణ సారు నేనున్న విద్యార్థుల కోసమని తను 20 సంవత్సరాల నుంచి తెలంగాణలో ఉన్న ప్రతి డిస్టిక్లో తన బోధనలు విన్న విద్యార్థి లేకుండా లేడు. కానిస్టేబుల్లను తయారు చేసిండు, జూనియర్ లెక్చరర్లను తయారు చేసిండు, గ్రూప్ 2 ఆఫీసర్లను తయారు చేసిండు. ఏ డిస్టిక్కి వెళ్ళినా ప్రభుత్వ ఉద్యోగం కొట్టిన వ్యక్తి ప్రసన్న హరికృష్ణ సార్ పాఠాలు విన్న వ్యక్తులే. ఈ రోజుకు ప్రసన్న హరికృష్ణ సార్ తను బుక్కులు రాసిండు, పాఠాలు చెప్పిండు, 5 సబ్జెక్టులు చెప్పిండు. తెలంగాణ జాగ్రఫీ, సోషియాలజీ, ఎన్విరాన్మెంటు, సైన్స్ అండ్ టెక్నాలజీ, బయాలజీ ఎంత కృషి చేస్తే విద్యార్థులకు ఈ సబ్జెక్ట్ అందించగలుగుతాడు? నరేందర్ రెడ్డి దగ్గర డబ్బులు ఉండొచ్చు, అంజిరెడ్డి గారి దగ్గర డబ్బులు ఉండొచ్చు, ప్రసన్న హరికృష్ణ సార్ దగ్గర మేధో శక్తి ఉంది. గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఉండాల్సింది కూడా మేధో శక్తి కలిగిన వ్యక్తి మాత్రమే కావాలి. ఎందుకు అని అంటే రేపు వచ్చే నోటిఫికేషన్స్ గురించి అవగాహన ఉన్న వ్యక్తే మాట్లాడాలి. ఇప్పుడు రేపు వచ్చే నోటిఫికేషన్లో ఎగ్జామ్లో ఏమైనా అవకతవకలు జరిగితే గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ దగ్గరికి వెళ్ళి మాట్లాడే అవకాశం మాకు లేకుండా అయిపోతుంది కదా. లాస్ట్ జరిగిన రిక్రూట్మెంట్లో కూడా చాలా అవకతవకలు జరిగితే ఏ ఎమ్మెల్యేకి కూడా అవగాహన లేదు. అసెంబ్లీలో ఇంతవరకు జరిగిన సెషన్స్లో ఒక్కసారి కూడా నోటిఫికేషన్ గురించి మాట్లాడరు. 35 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, వారి గురించి 10 నిమిషాలు కూడా చర్చ పెట్టరు. శాసన మండలిలో చర్చ జరగదు, శాసన సభలో చర్చ జరగదు. బయట గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఒక తీన్మార్ మల్లన్న గారు ఉన్నారు. అతను గ్రాడ్యుయేషన్ గురించి కాకుండా
వీటి నోటిఫికేషన్ల గురించి కాకుండా మొత్తం తెలంగాణ సొసైటీ గురించి మాట్లాడతారు, కానీ ఒక గ్రూప్ 2 గురించి కానీ గ్రూప్ 1 గురించి కానీ జీవోల గురించి కానీ విద్యార్థులకు ఏమన్యాయం జరుగుతుందో దానిపైన ఒక అవగాహన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయలేదు ఇంతవరకు. అదే ప్రసన్న హరికృష్ణ సార్ రేపు గెలిస్తే విద్యార్థులు పిలుచుకొచ్చి మరీ అడిగే అవకాశం ఉంటుంది. ఎందుకు నువ్వు చేస్తలేవని ప్రశ్నించవచ్చు. అతను ప్రశ్నించేలా ముందుకు వచ్చి అడుగుతున్నాడు. విద్యార్థులే తప్పకుండా ఆయనని గెలిపించాలి. ఆయనలో అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, టీచింగ్ ఎబిలిటీస్ ఉన్నాయి, విద్యార్థులను మోటివేట్ చేయగలుగుతాడు, అవగాహన కార్యక్రమాలు చేయగలుగుతాడు, సిలబస్ పైన అవగాహన ఉంది, ఎట్లా విద్యార్థులను ప్రభుత్వ ఉద్యోగానికి తీసుకెళ్లాలో అన్ని రూట్లో ఆయనకు తెలిసిన వ్యక్తి. మిగతా 2 వ్యక్తుల దగ్గరికి గెలిచినా కానీ అపాయింట్మెంట్ కూడా దొరకదు. గ్రాడ్యుయేట్స్ అయిన ఎమ్మెల్సీకి గ్రాడ్యుయేట్స్ వెళ్ళి అతన్ని కలుస్తామన్న మనకి అపాయింట్మెంట్ దొరకదు. తెలుస్తుంది మీకు రేపు ఈరోజు ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎక్స్పీరియన్స్ అనేది మీకు కూడా అర్థమవుతుంది. అందుకే ముందుగా అలాంటి ఎక్స్పీరియన్స్ మనకు కాకుండా సోషల్ మీడియా ద్వారా ప్రసన్న హరికృష్ణ సార్ని సోషల్ మీడియా ద్వారా మనమే ప్రభావితం చేసి మన గ్రూపుల్లో సార్ యొక్క ఆడియోలు కానీ వీడియోలు కానీ తన ఫోటోలు కానీ ప్రతి గ్రామానికి చేరవేసేలా మనమే కార్యక్రమాలు అవగాహన కార్యక్రమాలు చేయాలి. సోషల్ మీడియా తలుచుకుంటే ఏదైనా చేస్తుందండి. మహాకుంభమేళ ప్రయాగ్రాజ్లో జరిగితే పూసలు అమ్ముకునే ఒక వ్యక్తిని దేశం మొత్తం మీదుగా ఆమెని బేస్ తీసుకొచ్చి ఆమెకి ప్రచారం చేయగలిగారు, ఆమెను లైమ్ లైట్కి తీసుకురాగలిగారు. అదే సోషల్ మీడియా ద్వారానే 2 రోజుల్లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒక పూసలమ్మే వ్యక్తిని తీసుకొచ్చారు. మోనాలిసా ఆమె పేరు. తెలంగాణలో ప్రసన్న హరికృష్ణ సార్ని మనం తీసుకురాలేమా? మన గ్రాడ్యుయేట్స్ అనుకుంటే ఎంతసేపు కాంగ్రెస్ పార్టీని తీసుకురాగలిగిన ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో బీఆర్ఎస్ పార్టీని పక్కకు నెట్టి. అదేవిధంగా ప్రసన్న హరికృష్ణ సార్ యొక్క అవగాహన కార్యక్రమాలు వాట్సాప్ గ్రూప్లలో మనమే చేరవేయాలి. ఎందుకు అనంటే క్యాడర్ లేదు. బీఎస్పీ పార్టీ ద్వారా ఇప్పుడు పోటీ చేస్తుంది, కానీ క్యాడర్ కావాలి మనకి. గ్రామీణ ప్రాంతాలకి రూట్స్కి వెళ్ళాలి. ప్రసన్న సార్ని గెలిపిస్తే ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థి ఉద్యోగానికి దగ్గర అవుతున్నట్టు లెక్క. ఇది తప్పక తెలుసుకోండి ప్లీజ్ అభ్యర్థులారా. మీకు దయచేసి చేతులు జోడించి చెప్తున్నాము, ఆ సార్ని గెలిపించే ప్రయత్నంలో మీ వంతు పాత్ర కూడా కృషి ఉండాలి, మీ అంత సపోర్ట్ కూడా ఉండాలి. సార్కి ప్రచార కార్యక్రమాలు మీ వంతు నిర్వహించండి. దీనికోసం మేము కూడా గెలిచేంత వరకు మా ప్రయత్నం మేము చేస్తూ ఉంటాం. అశోక్ సార్ రెగ్యులర్గా చేస్తూ ఉన్నారు, వీడియోలు చేస్తున్నారు, అవగాహన కార్యక్రమాలు పెడుతున్నారు, లైబ్రరీకి వెళ్తున్నారు. మాకు తోచినంత మేము కూడా చేస్తున్నాము. మీరు కూడా చైతన్యవంతమై మీరు కూడా మీ వంతు సపోర్ట్ సార్